కార్యవర్గ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈనాడు 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ ప్రమాణ స్వీకారం అనేటువంటిది చాలా ముఖ్యమైనది. మరి ఈ రోజున మీ ప్రమాణ స్వీకారం చేసుకోవడం అనేటువంటిది మరి యొక్క గణతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తలపాని ఇంకా నిరంతర అభివృద్ధి చేస్తూ మరి ఇంకా ముందుకు వెళ్లాల్సిన బాధ్యత నూతన కమిటీ ఉంది. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి సభ్యుల ఉంది. ఎవరైతే రాలేదో దయచేసి నేను నూతన కమిటీకి మరి ఇక్కడ సభ్యులను రిక్వెస్ట్ చేస్తున్నా. వాళ్ళకు కూడా మనుషులు అన్నప్పుడు సంఘం అన్నప్పుడు భేదాభిప్రాయాలు ఉంటాయి. ఆ భేదాభిప్రాయాలను మనం సమన్వయం చేసుకోవడం కోసము మనం కొన్ని సందర్భాల్లో ఒక అడుగు ముందుకు 2 అడుగులు ఎంతో కలిగినటువంటి సిస్టమ్ ఉన్నట్టయితే ఈ అన్ని కూడా మనం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసుతో నూతన కార్యాలయాన్ని రానటువంటి మిత్రులు కూడా మీరు ఇంకో సందర్భంగా వాళ్ళు తెలిసి వాళ్ళతో కూడా గౌరవ కార్యక్రమం నిర్వహించుకోవడం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పెట్టుకుంటూ ముగిస్తుంది. హలో, మన నగర అధ్యక్షులు శ్రీ విజయ వెంకటేశ్వరాన్ని గారి యొక్క 76వ గణతంత్ర దినోత్సవ దిన శుభాకాంక్షలు అందరికీ తెలుపుకుంటూ నేటి రోజు భక్త మార్కండేయ నూతనంగా ఎన్నికైన 31వ తరఫా ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన మన అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు దత్తాత్రి గారు మరియు మన దాబా నరసన్న గారు, పుల్యామన్మాల్ గారు మరియు మురళి గారు మరియు డాక్టర్ గారు, మదన్ మోహన్ గారు, మన సత్యపాల్ గారు, ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. ఎందుకంటే మన జంగం నాగభూషణం గారు మా పక్క తరఫున ఎందుకంటే తన రెండోసారి ఎన్నికవడం చాలా వరకు చూసి అందరు ఎన్నుకున్నారు. కాబట్టి ఇది చాలా శుభదినం అని నేను అందరికీ అంటున్నాను. మరియు తన ఎప్పుడు కూడా ఇది ఎట్లా కట్టాలన్నా డైలీ వచ్చి నాకు కూడా సలహాలు తీసుకుంటూ ఉంటాడు. ఏందన్నా మరి మీరు కట్టిండ్రు మరి ఏందని మాకు కలిసి ఉంటారు. ఇక్కడ పక్క తరఫాలు కాబట్టి ఒక పర్లాంగ్ దూరం కూడా ఉంటాం మేము, వాళ్ళ సంఘం మా సంఘం కూడా. ఇది శుభదినము. ఇక్కడికి ఇచ్చేసిన మన కుల బాంధవులందరికీ నా యొక్క నమస్కారాలు. ఇలాగనే ఎప్పుడు అందరినీ కలిసి ఉంటే కలసికమన్నట్టు దీన్ని ఇంకా డెవలప్ చేసి దీన్ని మంచిగా తీసుకొస్తాడని తనకు భగవంతుని మాట్లాడే ఆశీర్వాదాలు ఉండాలని నేను కోరుకుంటూ, ఎందుకంటే సమయం అందరికీ ఇంకా వేరే ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ అవకాశం పెద్దలందరికీ నా యొక్క నమస్కారం తెలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని వచ్చి జయవంతం చేసినందుకు వారికి కూడా మీ 30వ తరఫు నుంచి మా నగర కమిటీ నుంచి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గణతంత్ర దినోత్సవం నాడు మనం ఈ ప్రమాణ స్వీకారం చేస్తున్నామంటే మీ తపస్సకులు ఎంతో పుణ్యం చేసుకుని ఉంటారు. ఎందుకంటే ఈరోజు మనము రాజ్యాంగం రాసుకున్నాం. ఇప్పుడు మీరు 31వ తరఫు రాజ్యాంగం అంటే కొత్తగా ఇప్పుడు నాగభూషణం గారు రెండోసారి కాబట్టి వారి పనితనం చూసి మీరు రెండోసారి ఆ సార్కు అవకాశం ఇచ్చారు. కాబట్టి ఇంకా నాగభూషణం గారు ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈ సంఘానికి ఇంకా మంచి పేరు తీసుకొచ్చి 3వసారి ముచ్చట హ్యాట్రిక్ కొట్టాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మనం అనుకోకుండా ఈ ఫంక్షన్లో రావడం నాకు ఇష్టం. అనుకున్న విషయం ఈ సంతోషంలో పాల్పంచుకోవడం అంతా విషయం ఏంటంటే మీరు ఇప్పటికీ ఎంతో అభివృద్ధి సాధించారు. రాను అంత వృద్ధిలోకి రావాలని మన కుల పరువు ప్రతిష్టలు పెంచి అన్ని జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా మేమంతగా భాగస్వామ్యాలన్నింటిలో పార్టిసిపేట్ చేసి మన రాజకీయంగా అన్ని రకంగా కుల పరంగా కూడా అందరూ సహకరిస్తూ మీరు ముందుకు పోవాలని, ముందు వృద్ధిలోకి మరింత వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇస్తున్నాను. ధన్యవాదాలు. గౌరవనీయులు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్
తర్వాత జిల్లా యంత్రాంగాన్ని నడిపిస్తున్నటువంటి అవార్డు గ్రహీత శ్రీ పుల్వారి హనుమన్ను మామగారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. ఈ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేసినటువంటి పెద్దలు, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. మరియు అదే మాదిరిగా ఇక ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు. అయితే చాలా సంతోషకరమైన విషయం ఇది. తర్పా 31 జంగం నాగభూషణము వారి కార్యవర్గము పాతది చాలా చక్కగా పనిచేయడం వల్లనే మరి రెండవసారి కూడా వారిని ఎన్నుకోవడం జరిగిందని నిదర్శనం ఏర్పడుతుంది. అదే మాదిరిగా తన హయాంలో పైన బిల్డింగ్ కూడా స్లాబ్ వేయడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. హాల్ పైన వేయడం అంటే తన పీరియడ్లో జరిగింది కనుక తనను వాళ్ళ సంఘ సభ్యులందరూ గుర్తించాలి అని నేను కోరుకుంటున్నా. తర్వాత కూడా అది ఇన్కంప్లీట్లో ఉంది, అది కంప్లీట్ కూడా చేయాలని మన ప్రయత్నం కృషి చేయాల్సిందిగా నేను నాకు మనవి చేస్తున్నాను. కాలాతీతమైంది. పెద్దలందరూ ఇంకా భక్తులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. తన కార్యవర్గానికి నూతనంగా ఎన్నికైనటువంటి జంగం నాగభూషణం, అదే బండి సదానందం ప్రధాన కార్యదర్శి, పుల్గం వెంకటేష్, తర్వాత సైకి రాజేందర్ పరమేశ్వరి, మిగతా కార్యవర్గానికి నూతన కార్యవర్గం అందరికీ నా యొక్క కంగ్రాచులేషన్స్ చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క మరొకసారి కృతజ్ఞతలు. సభాధ్యక్షులు పెద్దలు నాగభూషణ్ గారికి, మరియు జిల్లా అధ్యక్షులు పెద్దలు వి దత్తాత్రేయ గారికి, నగరాధ్యక్షులు పెద్దలు విజయ వెంకటేశ్వర గారికి, నగర ప్రధాన కార్యదర్శి ఏనుగందుల మురళి గారికి, ప్రధాన సహాయ కార్యదర్శి గుండా రంగన్న గారికి, మరియు మా జిల్లా సలహాదారు పెద్దలు డాక్టర్ సత్యనారాయణ సార్ గారికి, మరియు వేదిక అలంకరించిన 30 తరఫు అధ్యక్షుడు దత్తాత్రేయ గారికి, 41 అధ్యక్షుడు మదన్ మోహన్ గారికి, 27 అధ్యక్షుడు శ్రీగాథ మనోహర్ గారికి, 24 అధ్యక్షుడు గంటా వెంకటేష్ గారికి, పేరు పేరున సంఘ సభ్యులందరికీ, మరి మాజీ కోశాధికారి అంజన్న గారికి, మందిర్ చైర్మన్ దేవిదాస్ గారికి, మరి గంగాన గారికి, పేరు పేరు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నూతన ఎన్నికైన కార్యవర్గానికి వెంకటేష్, సదానంద్, మరి నాగేశ్వర సహకారులందరికీ నమస్కారం చేస్తూ జై మార్కండ జిల్లా పద్మశాలి సంఘానికి వచ్చే శుభాకాంక్షలు. ఈరోజు మీరు చేపట్టిన కార్యక్రమం ప్రమాణ స్వీకారము పద్ధతి ప్రకారం ఎన్నికలు చాలా బ్రహ్మాండంగా ఉన్నది, ఆనందంగా కూడా ఉంది మాకు. ఈరోజు సమాజంలో మనకు కావాల్సింది ఏంటంటే సంఘం మంచిగా ఉంటే సమాజం మంచిగా ఉంటుంది, సంఘం ముందు పోతే సమాజం ముందు పోయే మార్గాలు ఉంటాయి, సమాజం మంచి నడక నడిస్తే సభ్యులు మంచి నడక నడుస్తారు. దీంట్లో దాదాపు ఒక 140 మంది సభ్యులు ఉన్న సంఘం ఇది. దీనికి ఒక 100 ఉన్న సంఘానికి కార్యక్రమంలో ప్రతి కార్యక్రమంలో పాల్గొని సంఘ సభ్యులు పూర్తి స్థాయిలో విశ్వాసం కల్పించిన సంఘానికి చాలా ధన్యవాదాలు. కల్పిస్తేనే కదా సభ్యుడు అని ఎంట ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు మరి మంచి కార్యక్రమం కానీ చెడు కార్యక్రమం చేసుకున్న సంఘం కానీ రాజకీయ కోసం కాదు. మన పెద్దవాళ్ళు స్టెప్ బై స్టెప్ సంఘాలు తయారు చేశారు. మొదటి తర్పా సంఘం ఎందుకు తయారు చేసుకున్నారంటే గతంలో తర్పా సంఘం 1980 5 సంఘాలే ఉండే. 5 సంఘాలతో నగర సంఘాన్ని స్థాపించడం జరిగింది. తదుపరి 33 అయినాయి. ఇప్పుడు దాదాపు 68 తర్పా సంఘాలు ఉన్నాయి. ఆ తర్పా సంఘాలు నగర సంఘం సాధిస్తున్నాం. మరి గత నగర సంఘం నుంచి మనం ఇక్కడ రైల్పేట అవతల కొందరు సంఘాలను డివైడ్ చేస్తామని ఒప్పుకోలే పరిస్థితి. చేయరాదు అని కూడా నేను భోగ రామచంద్ర గారితో కానీ బిజ్జు సత్యనారాయణతో కానీ మరి ఇంకా మాతో ఉన్న కొత్త వ్యక్తిత్వం కూడా కొట్టడం జరిగింది. అంటే అవసరం మాట్లాడడం జరిగింది. వాస్తవం లేదు, అంత ఒక జాయిలో ఉండాలి సంఘం. తర్పా సంఘాలు ఎంతైనా డెవలప్మెంట్ చేయండి, సొంత భవనాలు కట్టుకోరు, ఏమైనా చేయరు కానీ నగర సంఘం మాత్రం చేసే పరిస్థితి వేయద్దు, చేసే మంచి పద్ధతి కాదు అని కూడా చెప్పడం జరిగింది. సరే, ఆ రకంగానే ఇప్పుడు నడుస్తున్నాం. కానీ బాగానే ఉన్నది. ఇప్పుడు కూడా బాధ ఏం లేదు. పోతే అంటే ఏంటంటే తర్పా సంఘ బాధ ఏంటి అని ఒకసారి గుర్తించుకునే అవసరం ఉంది. నగర సంఘానికి అనుబంధ సంస్థగా నగర సంఘానికి తర్పా సంఘాలు 68 తర్పా సంఘాలు నగర అధ్యక్షుడు ఆధ్వర్యం నగర సంఘ ఆధ్వర్యం నడవలసిన బాధ్యత వీటికి. అది ఎవరు పెట్టుకున్నారు? మేము పెట్టింది కాదు, నేను పెట్టారు. అప్పుడు తరపు నిజామాబాద్ నగర సంఘం స్థాపించిండ్రో దాన్ని పెట్టిరు. అయితే దాంట్లో ఒక సిద్ధాంతం ఉన్నాయి. నగర సంఘ సభ్యుడికి తర్పా సంఘ సభ్యుడికి సభ్యత్వం తీసుకుంటే పైసలు నగర సంఘాన్ని పంపాలి, 30% పంపాలి. అది జరుగుతలేదు. మరి వీడం అంటారు దానికి. మనం ఒక బాబత్ తీసుకుంటే కూడా 30% పంపాలి.
పెళ్లి కార్యక్రమాలు కానీ ఇంకా ఇతర కార్యక్రమాలు కూడా పంపాల్సి అవి మనం పంపుతలేము. వాళ్ళు అడుగుతలేరు, మనం ఇస్తలేము, అది అట్టే నడుస్తుంది, పర్వాలేదు, బాగుంది. దాని తర్వాత ఈ సంఘాలన్నిటికీ సంస్కరించడానికి నగర సంఘము, మండల సంఘము, గ్రామ సంఘము, తర్ప సంఘము అన్నిటిని ఉంచడానికి జిల్లా సంఘం, జిల్లా సంఘాలు అన్నిటిని ఉంచడానికి రాష్ట్ర సంఘం, రాష్ట్ర సంఘాలను ఉంచడానికి అఖిల భారత పద్మ సంస్థ. ఈ రకంగా మన వాళ్ళు సంఘాలు స్థాపించారు. అంత మంచిగా ఆలోచించి ఏ కులాలు లేవు. మనం కులం చూసి నేర్చుకున్నారు. ఇలా మన కులాన్ని మనం వెనకేసుకుంటున్నాం, సంఘాలల్లో రాజకీయం చేసుకుంటున్నాం. అది కరెక్ట్ కాదు. మీరు సభ్యుడికి ఎంత సేవ చేస్తారో దాన్ని మేము శిరస వాయిస్తాం. రాజకీయం బదులు ఏం చేసుకుంటాం? ప్రెసిడెంట్ అయినా కూడా పోలీస్ స్టేషన్లో పోతే కౌన్సిలర్ మనం కూర్చోవలసిందే, కానీ వాందలు అసలు మనం నడవదు. ఫస్ట్ వానికి ఇంపార్టెంట్ ఇస్తాం. రాజకీయ పార్టీ కేవలం ఓట్ల కోసమే కుల సంఘాల నాయకులకు ఎదుర్కో చేసుకుంటారు, కానీ ఎక్కడ కూడా పనికిరాదు. కుల సంఘాల కేవలం కులానికే పనికిస్తారు. అది మాత్రం గుంజుకోవాలి. అది మైలిపోతున్నాం మనం. సప్పుడు కష్టాలు పట్టించుకుంటలేము, సప్పుడు బాధలు ఉంటే పక్కన పడేస్తున్నాం. మనము ఫలానా అని చెప్పడానికి తిరుగుతాం. అది మర్చిపోవాల్సిన బాధ్యత మనందరిపై, నాపై కూడా ఉంది. అది నేను కొన్ని చెప్పుకున్నా కాదు, మనందరిపై ఉంది. దాన్ని ఇట్లా మనం ముందు తీసుకొస్తే ఇలా సమాజం చాలా డెవలప్ అవుతుంది. మరి మనకున్నంత అవకాశం ఎవరికి లేదు, ఇతర కులాలకు లేవు. ఎందుకు లేదు అంటే ఇతర కులాలు మన కులం అట్లా లెక్క మాట్లాడే భక్తి లేదు వాళ్ళకు. ఇలా పల్లెటూరులో పో, పక్కింటికి పో, ముందు చూడు, అక్క చెల్లెలు బావ మరిది అనుకో వరుసతో పిలుచుకున్న కులం మన కులం. పద్మశాలి మహనీయులు, పద్మశాలి గొప్పలు, పద్మశాలకు ఉన్నంత చేతన ఎవరికి లేదు. పద్మశాలి మంచి వ్యక్తులు, ఎవరికి మోసం చేసే వ్యక్తులు కారు. మోసపోతాడు కానీ మోసం చెయ్యడు అనే ఒక భావన ప్రతి వారు సభ్యులలో ఉంది. ఇలా ప్రతి వారు అడుగుతున్నారు, పద్మశాలికి ఇలా ఓట్ల కోసం ముందు పోతున్నాం. సీట్లు ఎక్కడ ఉన్నాయి? మనకి సీట్లు ఎక్కడ పోయినాయి? సీట్లు ఏడున్నాయి? ఇక్కడ లేవు. ఒక ఆపరేటర్ లేడు, ఉన్న ముగ్గురు ఉన్నారు, 3 పార్టీలు ఉన్నారు. సరే పర్వాలేదు, అన్ని పార్టీలు ప్లేస్ అయిపోతూ ఉండాలి. ఏ పార్టీ అవకాశం ఆ పార్టీ మనం పోలేదు. కులానికి వస్తే మాత్రం మనంతా ఒకటే పద్మశాలి సంఘం. అది మాత్రం మనం చూపించుకోవాల్సిన అవసరం ఉంది. రేపు రానున్న స్థానిక ఎలక్షన్ ఉన్నాయి. మరి ఇంత పెద్ద జనాభా పెట్టుకున్నాం, 40,000 ఓట్స్ ఉన్నాయి మన దగ్గర. మరి ఏ రకంగా మనం ముందు పోదాం అనేది బాధ్యత ప్రతి సభ్యుని దగ్గర ఉంది. మైదో నాగభూషణం సార్ ప్రెసిడెంట్ అయిన అంత మాత్రాన మరి ఓటు నాకు చేతులు వేసే పరిస్థితి ఉండదు. ప్రజాస్వామ్య పద్ధతి లోపల ఈరోజు ఓటు వాళ్ళు ఇష్ట ప్రకారం వేస్తారు. భారతదేశంలో ప్రజాస్వామ్య పద్ధతి, ఇతర దేశాల రాష్ట్రపతి పాలన. కానీ మన భారతలో ఎన్ని కులాలు ఉన్నాయి? ఏ రకంగా పోతున్నాం మనం? రాజ్యాంగం ఏ రకంగా చూపించుకుంటాం? ఇక్కడ 76 సంవత్సరాలు మనం ఇంత సక్సెస్ఫుల్ చేసుకున్నాం. ఇది ఆలోచన అవసరం ఉంది. ఇన్ని కులాలు ఉన్నాయి, అన్ని కులాలతో ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారంగా అడ్మిషన్లో ఇండియాలో కూడా మొదటి స్థానంలో ఉన్నాం. అది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా ఇండియా లోపల మొదటి స్థానం, ఇండియా గారు ప్రపంచంలో కూడా మొదటి స్థానంలో ఉన్నాం మనం. మోడీ గారు చేసిన పనులు అంత బ్రహ్మాండంగా ఉన్నాయి. పార్టీ ఏదైనా కాదు, అది వ్యక్తిగతం. నాయకుడిని మనం మోడీ వ్యక్తిగతం. అందరూ హిందూ ముస్లిం అనుకుంటున్నాం. ముస్లిం కూడా మనవాడే, అంత మనమే. ఒక వాడు అంటాడు, దూరం అయిపోతాడు. వాడు కలుపుకొని మనం మాట్లాడితే వాడు సిగ్గుగా మనం వెళ్తాం. ఇలా ముస్లిమ్స్ ఏమన్నా తక్కువన్నారా? వాళ్ళు ప్రతి వాస్తు పని చేస్తే వాళ్ళే, జాలు కొట్టేటోడు వాడే, జాడు కొట్టేటోడు వాడే, జీవులు కొట్టేటోడు వాడే, ఇంజనీరింగ్ వాడు మనం వాళ్ళకి ముంగట తిట్టేసరికి వాడు మన వాళ్ళతో పగ చేసుకుంటున్నాం మనం. కానీ బంధాలు తెంపుకుంటున్నాం. వాళ్ళు మనం ప్రేమిస్తారు, మనం వాళ్ళని ప్రేమిస్తాం. అది ఆలోచించాల్సిన అవసరం అందరికీ ఉంది. రాజకీయంగా కాదు నేను చెప్పేది. మనం రేపొద్దున అన్ని పార్టీతో సంబంధాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. క్రియాశీల సభ్యత్వం పొంది రాజకీయంలో అడుగేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మన వాళ్ళు చాలా జ్ఞానవంతులైనరు. మనం ముందు తీసుకోవాల్సిన బాధ్యత మా నాయకులకు ఉన్నది. మా నాయకులు కూడా ఒక సృష్టించాల్సిన అవసరం ఉంది. వర్గ రాజకీయాలు పక్కన పెట్టేసండి, రాజకీయంగా ముందు పోదాం, సమాజం సాధిద్దాం, సమాజంలో మంచి పేరు తీసుకొచ్చుకుందాం, అందరు కలిసి పనిచేద్దాం. నీటికి రాదు, నాటికి రాదు. ఎంత పెద్ద ఆస్తి అయినా వదిలిపోవాల్సి వచ్చింది. బాసుబస్సు గారు తీసుకోపోయిందా, రిసర్మల గారు తీసుకోపోయిందా, ఎవరు తీసుకోపోలేదు, డాక్టర్ తీసుకోపోయిందా, తీసుకోపోడు. ఉండకాడే ఆయన ఉన్నాయి. మంచి చేసుకోవాల్సిన బాధ్యత మనది ఉంది. రేపు మనం కూడా పోయేటప్పుడు కూడా మన ఇంటి రాదు. ఇది మాత్రం గ్రహించి మనందరూ కలిసి మంచిగా పనిచేస్తుందా కోరుకుంటూ, ఇక మరి నాగభూషణం గారికి ఎన్నో సమస్యలు ఉంటాయి. అది మన వ్యక్తిగతంగా మీరు బయటపడకుండా పనిచేయవలసిందిగా కోరుకుంటూ, జై మార్కండ. రిపబ్లిక్ దినోత్సవం పురస్కరించుకొని ప్రమాణ స్వీకార మహోత్సవానికి వచ్చిన 31 తరఫా సభ్యులకు, అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అదేవిధంగా నీలకంఠేశ్వర తరఫా సంఘాల అధ్యక్షులందరికీ, అదేవిధంగా కొండలక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ సభ్యులందరికీ, మాజీ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు
శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త కమిటీ ప్రమాణ స్వీకారానికి వచ్చినందుకు వారు మమ్మల్ని పిలిచినందుకు వారి కమిటీకి మా కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ తరఫు నుంచి పేరు పేరున వారికి శుభాకాంక్షలు తెలుపుతూ రెండవసారి జంగం నాగభూషణం అన్నగారిని ప్రెసిడెంట్ చేశారంటే వారు సంఘాన్ని కానీ గుడిని కానీ డెవలప్మెంట్ చేశారు కాబట్టి వారికి రెండవ పర్యాయం కూడా వారి సభ్యులు వారి కమిటీకి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వారి కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీరు కూడా ఏదైతే గెలిచిన కమిటీ ఉందో దయచేసి అందరినీ కలుపుకొని మీ సంఘ డెవలప్మెంట్ కోసం పాటుపడాలి, అదేవిధంగా మార్కండేయ మందిరం కోసం కూడా పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి మన పద్మశాలీలం అందరం ఐకమత్యంగా ఉంటే రేపు రాబోయే కార్పొరేషన్లో ఒక 5 నుంచి 10 మంది మన కార్పొరేటర్లను నిలబెట్టుకొని గెలిపించుకునే బాధ్యత మన భుజస్కంధాల పైన ఉంది. కాబట్టి ఏ పార్టీలో నిలబడ్డా కానీ మన పద్మశాలి సోదరిని గెలిపించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది జిల్లా సంఘానికి కానీ పట్టణ సంఘానికి కానీ కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ సభ్యులకు కానీ నీలకంఠేశ్వర దర్పాల సభ్యులకు కానీ అదేవిధంగా నిజామాబాద్ 68 తరఫా సంఘ అధ్యక్ష కార్యవర్గాలకు విన్నవించుకుంటున్నా. రేపు జరిగే కార్పొరేషన్లో ఏ పార్టీలో మన పద్మశాలి నిలబడ్డా వారిని పూర్తి సహకారంతో తన్ మన్ ధన్ అన్ని రకాల హెల్ప్ చేసి వారి గెలుపులకు పునాదిని ఇస్తారని కూడా ఈ పెద్ద మనుషుల సమక్షంలో ఈ స్టేజ్ మీద మీకు నేను హామీ ఇస్తున్నాను. నా తరఫు నుంచి పూర్తి సహకారాలు అందిస్తానని మాటిస్తున్నాను. అదేవిధంగా మన పద్మశాలి హాస్టల్ ఎలక్షన్స్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఏప్రిల్ 13 ఆదివారం ఏప్రిల్ 13 ఆదివారం ఎలక్షన్ తేదీ. దానికి కూడా పద్మశాలి హాస్టల్లో నిలబడేందుకు చురుకైన వ్యక్తులు, దాంట్లో సభ్యత్వం ఉన్నవాళ్ళు, మంచి వెల్ ఎడ్యుకేటెడ్ ఎవరైనా ఉంటే ముందటికి రండి. హాస్టల్ డెవలప్మెంట్ కోసం పాటుపడదాం. ఎలక్షన్స్ లేకుండానే ఏకగ్రీవంగా చేయాలని మేము అనుకుంటున్నాం. పెద్ద మనుషులందరూ సహకరిస్తే పద్మశాలి హాస్టల్కు ఏకగ్రీవంగా ఎలక్షన్ చేయాలని నా యొక్క మనవి. అదేవిధంగా రేపు జరగబోయే పట్టణ పద్మశాలి సంఘం ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. దాని సమయం కూడా అయిపోయింది కాబట్టి ఇక్కడ అధ్యక్షులు వారి కార్యవర్గం ఉన్నది కాబట్టి దాని లెక్కలు తొందరగా ఆడిట్ కమిటీ వేసి లెక్కలు చూపించి తొందరగా ఎలక్షన్స్ పెట్టాలని కూడా ఈ స్టేజ్ మీదకి వెళ్ళి మీకు నేను విన్నవించుకుంటున్నాను. నాకు ఈ సమయం కల్పించినందుకు పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై మార్కండేయ, జై పద్మ. మన నూతన కార్యవర్గం అంటే 31వ తరఫా నూతన కార్యవర్గము అధ్యక్షులకు మరియు వారి కార్యవర్గానికి ఇక్కడ విచ్చేసినటువంటి మన కులదైవానికి అందరికీ నా యొక్క నమస్కారం. మనము చిన్నగా విచారించుకుందాం. పెద్ద పెద్ద రాజకీయం కాదు, ఇది ప్రధానమంత్రి ఎమ్మెల్యే అయ్యేది కాదు, మన ఇంటి సమస్య ఇది మన పద్మశాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ప్రతి వాళ్ళు ఇందాక మన వైస్ స్టేట్ ప్రెసిడెంట్ చెప్పినట్టు గతంలో 38 సంఘాలు ఉన్నదానికి ఇలా 63 అయింది. అంటే మిగతా వాళ్ళంతా ప్రవాస పద్మశాలి అంటే ఇక్కడ వాళ్ళు కారణంటే అంటే మన అన్నీ అనుభవించిన వాళ్ళమే. అంటే బీదరికము పల్లె జీవితం ఏంటిది, పట్టణ జీవితం ఏంటంటే మనకు తెలిసిపోయింది. అయితే మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ ఏ సంఘం అంటే కుల సంఘాలలో ఏం చేసినాం మనం, పెద్దనైనా చిన్న వాళ్ళు సేవ చేసేవాళ్ళు, వాళ్ళు పెద్దలని వాళ్ళకి ఆటోమేటిక్గా అది పెద్దలను వాళ్ళే చేస్తారు అనే వంశపారంపర్యంగా చూడాలి. అంటే ఆ విధంగా వాళ్ళు త్యాగాలు చేసేవాళ్ళు. అదేవిధంగా మనం అక్కడికి వచ్చి ఇక్కడ ప్రవాస సంఘాలు ఏర్పరుచుకున్నాం కాబట్టి మనకు అదే ఆప్యాయత అనురాగంతో మనం ఈ సంఘం ఏర్పరుచుకున్నాం. అదేవిధంగా మనం ఉండాలి. ఇప్పుడు ఏంది ఇక్కడ ఈ పదవి చేస్తున్నామంటే తాను శ్రమకు నష్టపోవాలి, డబ్బులకు నష్టపోవాలి, టైము ఇవ్వాలి. దేనికి అది మన సంఘ సభ్యులకు అంటే మన అన్నదమ్ములకు, మన బ్లడ్, మన రక్తం ఇది. ఇటువంటి వాళ్ళకు సేవ చేయడానికే ఈ మండల సంఘాలు, నియోజకవర్గ సంఘాలు, పట్టణ సంఘాలు, జిల్లా సంఘాలు, స్టేట్ సంఘాలు, నేషనల్ సంఘాలు. అయితే దీనికి ఒక ఏంటంటే నీకు లోపల బ్లడ్ ఉందా సేవ చేసేది, నువ్వు పదవికి ముందుకు రా. అనవసరంగా నీకెన్నో జాబులు ఉన్నాయో లేకపోతే వ్యాపారం ఉన్నాయో ఇంకేముందు అది ఉండి కూడా నేను చేస్తా అంటే సంఘ ద్రోహం చేసినట్టే. అది అనవసరంగా పదవులు వద్దు. ఆ ప్రేమలని ఆ ఉల్కబోయి
ఆ ఉడకపోస్తూ దానికి నీకు తాకత్ వస్తుంది. అంటే నీళ్ళు బ్లడ్లో ప్రేరణ అవుతుంది, ఆ సేవ చేయాలి నా వాళ్ళకన్నది. ఇందాక మనం చేసినాం మన కుటుంబానికి, మన అన్నదమ్ములకు, మన అక్క చెల్లెళ్ళకు, మన ఊరు వారికి చేసినాం. ఇక్కడ వచ్చినామంటే మన తర్పాకు సేవ చేసినామంటే మళ్ళీ ఎటుపోతున్నాం అటుపోయి పల్లెల్లో అయితే మండలం, నియోజకవర్గం, జిల్లా. అయితే ఏవల్ కానీ మన బ్లడ్లో పద్మశాలి ఏంటంటే ఏదో అక్కడ ఏమొస్తుంది, ఏమైనా నిధులు ఉన్నాయా? ఆ నిధులు తింటారా మీరు? పదవులు ఆశించుడు ఏమున్నది? నువ్వు జేబు నుంచి పెట్టుకున్నాది పదవి, కానీ అనవసరంగా నేను జేబులో పెట్టుకొని తింటా అంటే ఏం తింటావాడు? ఏముంది? ఇలా జిల్లా సంఘం ఉంది, ఎవరన్నా ఒక రూపాయి పంపారు అక్కడికి. మరి నేను అక్కడి నుంచి ఇక్కడ డిస్టిక్ వచ్చినా అంటే జిల్లా సంఘం అధ్యక్షులు చేస్తా అంటే ఏమన్నా తినేస్తానా? కాదు కదా. నాకు సేవ చేయాలని భావన ఉంది, నేను చేస్తా అని చెప్పినా. ఎందుకంటే నా 68 ఏళ్ళు, ఒక 2-3 ఏళ్ళన్నా ఈ సేవ చేసిపోదామని వచ్చినాను. సేవ చేద్దామంటే ఏం చేయాలి? నేను మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? లింక్స్ లేవు, నీకు నాకు లింక్స్ లేవు. అసలు నువ్వు ఎప్పుడు కనిపిస్తావు, నేను నీకు ఎప్పుడు కనిపిస్తుంది. ఎందుకు ఈ పదవి మీరు అర్థం చేసుకోండి. అంటే దీనికి నేను ఎందుకు చెప్తున్నా ఇదంటే, కుల సంఘాలు 10 ఉన్నాయి. ఇప్పుడు తర్పా అంటే కూడా కుల సంఘమే. ఇది 68 కుల సంఘాలు తర్పాలంటే, అంతే కదా. ఒక పట్టణం ఉంది కాబట్టి ఊరు పేర్లు లేక మనం తర్పా నెంబర్లు పెట్టుకున్నాం. అయితే నీకు నాకు సంబంధం ఎట్లా ఏర్పడాలి? మరి కనీసం ₹1, ₹5. అయితే 6 నెలలకోసారి అనుకుందాం. 15 ఆగస్టు 26 జనవరి నాడు ఒక తర్పా నుంచి ఎంత సభ్యత్వం ఉంది, అన్ని సభ్యత్వం ₹5 చొప్పున సంఘానికి, అంటే జిల్లా సంఘానికి పంపండి. పంపితే ఏం చేద్దాం? దాన్ని ఈ మండల సంఘాలు ఉన్నాయి, దానికి ఏం షేర్ ఇద్దాం. ఈ కార్యవర్గం, జిల్లా కార్యవర్గం విచారించి ఈ మండల సంఘానికి ఎంత షేర్ పంపుదాం. ఆ తర్వాత జిల్లాది జ్యోతికౌర సంఘం, ఆ తర్వాత డిస్ట్రిక్ట్ సంఘానికి ఎంత ఉంచుదాం. ఉంచితే ఏమవుతుంది? అక్కడ నీకు అడిగే హక్కు ఉంది. ఏది? అయ్యా ఈ సంవత్సరం నుంచి ఇంత డబ్బు పంపినాం, దాని గురించి మీరు ఏం చేసిండ్రు? ఎవరు అడుగుతారు? అది ప్రతి సంవత్సరం కుల సంఘం అధ్యక్షులు పిలాలి, జనరల్ మీటింగ్, హాల్ మీటింగ్ పెట్టేయాలి, వాళ్ళు రావాలి, ఇదంతా చదివి వినిపించాలి. అప్పుడు ఏమవుతుంది? అరే తన చాలా మంచివారు రా, ఇంకా ఉల్టా 1, 2 లక్షలు, 10 లక్షలు పెట్టుకున్నారా అని నేను ఖర్చు అవుతుంది. నీ పదవి ఉంటే ఖర్చు అవుతుంది, నీ టైం ఖరాబ్ అవుతుంది, నీకు చెడ్డ పేరు వస్తుంది. ఏం తెచ్చిన పని ఇది? మళ్ళీ కష్టపడదామని వచ్చినాం. కష్టపడకుండా మన వ్యాపారాలు మనకు మస్తున్నాయి. వాళ్ళు దందా చేసేదానికి మన పద్మశాలి ఎవరుతా లేడు, ఉన్నారా? ఎవరుతా లేడు, ఉన్నారు కూడా. మరి సిగ్గాస్తుంది పక్కన చూస్తే. అలాంటి వ్యక్తులు పని ఉండి కూడా నేను పని చేస్తావు. నీకు టైం కాదు కదా, నువ్వు రిటైర్డ్ అయిపో కదా. రిటైర్డ్ అయిపోయిన పదవులు ఆశించు. ఏం పదవులు అవి? తినేటి పదవులా? పెట్టుకునే పదవులే. ఎంత పెట్టుకున్నావు అనేది సంఘం రేపు ఇప్పుడు ఏమన్నా ఒక ₹5 సంఘానికి పంపాలి, వీళ్ళందరికీ ఆర్గనైజేషన్ జరుగుతుంది. ఇప్పుడు జిల్లా సంఘం ఉంది, వాళ్ళు ఎట్లా ఆర్గనైజేషన్ చేస్తారు? కనీసం జారు కొట్టియాలి, టీలు తెప్పియాలి, బిస్కెట్ తెప్పియాలి, ఇవే ఉంటాయి కదా. జిల్లా అధ్యక్షుడే పెట్టుకోవాలా? ఒక పైలా రాయండి. మరి అట్లా లేదు కదా. అందరం మనం కలిసి ఉన్నాం కాబట్టి నీకుంటే నాకుంటే ఒక 10 లక్షలు, 20 లక్షలు డొనేట్ చేయండి. అనవసరంగా ఇవి తినలేము, అట్లా లేనేలేము. నువ్వేం తింటావు? అనవసరంగా చెడ్డ ఆయన అట్లా చేస్తాడు, ఏం చేసిండు? ఆయన పనికారం చేస్తున్నాడు, ఇక్కడ కూర్చున్నాడు, పనులు చేస్తున్నాడు. కాబట్టి మనం అనుకోవద్దు, ఏం లేదు. కానీ కాకపోతే లింక్ కావాలి మనకంటే. ప్రతి సభ్యుడు ₹5 చొప్పున, ఒక్కొక్క రూపాయి అయినా సరే లింక్ ఉండడానికి. అవి జమ అవుతాయి, బడ్జెట్ ఉండదని కాదు, లింక్ ఉంటుంది, అడిగే హక్కు ఉంటుంది. లేకపోతే నీకు హక్కే లేదు. నేను ఎవరిని 3 ఏళ్ళు నేను చేయాలి, చేస్తా పోతా. నన్ను రోజులు అడుగుతారు, నువ్వు నాకు ఏమి ఇచ్చినామని అడుగుతావు? అవునా కాదు? సంబంధం ఉండాలంటే ₹5, ₹3 పంపాలి. జనరల్ మీటింగ్ ప్రతి రిటైర్డ్ అవుతున్నా, 3 ఏళ్ళు రిటైర్డ్ అయిపోతుంది కాబట్టి హాల్ మీటింగ్ పెట్టాలి, నీకు అకౌంట్స్ ఇచ్చేయాలి. ఊళ్ళకి అకౌంట్స్ ఇస్తాడు. ఇక్కడ ఏం జరిగింది? కార్యవర్గానికి లెక్కించుడు పోడు. అట్లా కాదు కదా. నువ్వు ఒక్కొక్క రూపాయి ఉంటే నీకు హక్కు ఉంటుంది. అప్పుడు బాడీ మీటింగ్ పెట్టాలి, నేను లెక్కియాలి. అప్పుడు అనుకుంటావు, అరే 10 ఊర్లో చెప్తావు, ఫలానా దత్తారి చాలా మంచివారా, ఫలాని హనుమాను చాలా మంచివారా, ఇట్లా దాబా నర్సయ్య చాలా మంచివాడు, మురళి బాగా మంచివాడు, సత్యపాల్ సార్ బాగా మంచివాడు అని పేరు వస్తుంది. చేసినందుకు, కష్టపడినందుకు, 4 పైసలు నష్టపోయినందుకు పేర్లను సంపాదించుకున్నాం కదా కులంలో. అప్పుడు మన పిల్లలకు కొంచెం పేరు వస్తుంది. అదే ఫలానా నయంలో మంచి చేసిండు, వాళ్ళు ఫలానా కాందానా, ఫలానా ఊరా అని గా పేరు రావాలి. ఒక్కోళ్ళకి నా పేరు లేదు. 10 ఏళ్ళు, 20, 30 ఏళ్ళ కింద, 40 ఏళ్ళ కింద భాష పోషెట్టి ఎస్ఆర్ మహిళ, ఎస్సీ మహిళ ఇవి చేసి కష్టపడి ఇప్పటికీ యాదున్నాయి వాళ్ళ పేరు కదా. మన పేర్లో నాకు యాదున్నాయా? ఇప్పుడు కనీసం 10 ఏళ్ళ కింద ఏ అధ్యక్షుడు అంటే ఉండలేదు. అప్పుడు ఏమైనా చేస్తే కదా, ఏమైనా చేయని ఇస్తే కదా రండి. అట్లొద్దు బాయ్. ఆలోచించండి, మీరు ఆలోచించండి, లింక్ పెట్టండి.
ప్రతి సభ్యుడు సంఘానికి ఎన్ని తరఫాలు ఉన్నాయో అన్ని 5ల అన్ని 1 జమ చేసి జిల్లాకు పంపండి. జిల్లాకు పంపితే ఈ మండలానికి వాళ్ళ ఆర్గనైజేషన్ గురించి వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేయాలి. మీకు మీ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు చూడాలంటే వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేయాలి. అరే అటు ఉన్నోడు కదా అంటే ఉన్నోడు ఇస్తాడు. ఇప్పుడు అట్లా కదా అందరూ సమానమే. నువ్వు ఒక బిల్డింగ్ కడుతున్నావు, నువ్వు ఉన్నోడు నువ్వు 10 లక్షలు ఇవి కదా ఏమైంది ఇవ్వకపోతే వాడికి సిగ్గు వస్తుంది. డబ్బు ఉన్నది ఏం చేసుకుంటాడు, ఎత్తుకపోతాడా? ఎత్తుకపోరు ఒకరు ఉంటాడు. కనీసం సిగ్గు మనం ఇస్తాడు కదా, అది వేరే విషయం కదా. ఇప్పుడు ఏది వచ్చినామో మనం అందరం సమానమే. నువ్వు నేను 1000 వేద్దామన్నాను, సబ్జెక్టు 1000 వేద్దామన్నా, అట్లా కుదరాదు అన్నా నువ్వు అంటావు. మరి ఎట్లా అని నేను అంటా. ఒక్కొక్కరు ఓకే సంబంధం బాధ లేదు కదా. మనకి ఎంత చాదనైతే అంతే పెట్టుకుందాం, అంతే పెట్టుకొని లింక్ పెట్టుకుందాం. ప్రతి సంవత్సరం హాల్ మీటింగ్ పెట్టాలి, అకౌంట్స్ చూపెట్టాలి. అప్పుడు ఏమైతే ప్రేమలు ఏర్పడుతుంది, నేను చేసిన కష్టానికి విలువ ఉంటుంది. అర్థం చేసుకోండి సార్, అర్థం చేసుకొని ప్రతి వాళ్ళం మన జిల్లా సంఘానికి ఏ విధంగా జమ చేద్దాం అనేది మీ బాడీ నిర్ణయించుకొని మీరు తెలియపాలి. జ్ఞానం ఉన్న వ్యక్తులు బాడీ జనరల్ బాడీ పెట్టుకుందాం. మన ఒకటయ్యి మన మమతాలు అన్నీ ఉంచుకుందాం. ఇట్లనే ఏ వర్గ భేదాలు వద్దు. ఇలా ఏంటి 2-3 తరఫాలంటే ఏంటికి వచ్చింది, అది దేనికోగలదు. ఏమున్నది ఏమి ఎత్తుకపోతావు. ₹1 కోటి వచ్చినా సీఎంకి వెళ్ళి పిఎంకి వెళ్ళి ఎమ్మెల్యేకి వెళ్ళి ఎంపీకి వెళ్ళి వచ్చినా వీటి ఏమి ఎత్తుకపోతావు అని మనమే గోసుడు కదా. నువ్వు ₹10 జమ చేస్తే చలో ₹1000 ఎత్తుకపోయి ఏం చేసుకుంటారా? ₹1000 ఒక్కనాడు ఖర్చు కాదు. వీడు ఏమున్నా నువ్వేమి ఎత్తుకోపోదు. ఏం ఆలోచన ఇది? నేను పెద్ద ఏం పెద్ద పని చేయాలా అంతే. నువ్వు పదవి ఉంటేనే పెద్దనమ్మా. కష్టం చేసినట్టు సేవ చేయాలి. కులంలో మంచోళ్ళని అనిపించుకోవాలనుకుంటే నేను సేవ చేయాలి. ఇక్కడ ఉన్న సీపీలు ఇక్కడ పెట్టాడు, ఇక్కడ ఉన్న పేపర్స్ టేబుల్ వాడు అందరు రాష్ట్రాలకు కూర్చుంటాడు. అదా సేవ? అరే నా కులం ఇది, నా ఇల్లు, నేను ఊడవాలి, నేను చూడాలి. అధ్యక్షుడు కాదు, ఊరికే అధ్యక్షుడు. సేవ చేస్తానే అధ్యక్షుడు. అవునా? మీరు సేవ చేయడానికి నేను అధ్యక్షుడిని. నేను మీకైనా ఇంకా సేవ చేయాలి అంతే కదా. నువ్వు ఒక్కసారి ఉడితే నేను 10 సార్లు చూడాలి ఇక్కడ బుద్ధి. అది మానవ ధర్మం, కనీసం మన పద్మశాలి ధర్మం. ప్లీజ్ ఆలోచించి మనం అన్నదమ్ములము ఏనాడు దిగాడద్దు. ఏదైనా ఉంటే సమస్య ఇక్కడ మట్టుకే ఆ గేట్ దాటినామంటే మర్చిపోవాలా, బాయ్ అని అన్నానాలే, మన ప్రేమతో కలిసిపోవాలి. ఏమైనా నచ్చిందా? నాతో నీకు నచ్చిందిందా? మీతో నాకు నచ్చింది ఉందా? నువ్వు అన్నావు, తెలిసో తెలక అన్నావు, పడాలా. ఓపికేటప్పుడు పదవి వేయద్దు. పదవి వేసినప్పుడు బాగా ఒప్పుకుండాలి. చిన్న తమ్ముడు ఉంటాడు, పెద్ద తమ్ముడు ఉంటాడు, బామ్మాయి ఉంటాడు, ఓడో ఉంటాడు. దానికి ఏముంది? పదవికి ఎలాంటి కోపాలొద్దు, సహనం కావాలి, ఓపిక. ఎందుకుంటుండు ఇప్పుడు కూడా చాలా మంచి. అంటే 2వసారి తిన అధ్యక్షుడు అంటే ఈ సంఘం ఎంత మంచిదో అని చేతులెత్తి మోకాలి. అంటే అంత మంచి వాడు మన అలాంటి మార్పు, అంటే అలాంటి వ్యక్తి మనకు ప్రతి దాంట్లో దొరకాలి అని వారికైనా నేను ప్రార్థిస్తాం. మనం మంచి వాళ్ళని ఎన్నుకుందాం. ఇప్పుడు మన సత్యపాల్ సార్ అన్నాడు, రేపు ఎలక్షన్ వస్తున్నాయి, ఏకగ్రీవంగా చాలా మంచిది. కాకపోతే మనల్ని మనం నాకు చేయాలని ఉంది. నేను కోటీశ్వరుడు, నేను కోటీశ్వరుడు, ఇద్దరు చేయాలి అనుకో, ఓటు జరగదు. ఏమవుతుంది? అన్నీ మా అభిప్రాయం మంచిదే, కానప్పుడు ఏం చేయలేం కదా. ఓట్లు అయినాక మళ్ళీ అందరూ ఒకటే అయిపోవాలి. నీ వర్గం నా వర్గం కాదు కదా. నీ రాజకీయం అయితే నువ్వు ఇంకా ఎమ్మెల్యే అయ్యేది. ఈ అధ్యక్షుడిగా ఉన్నా ఎక్కువ నేను నరకం చేస్తా, ఇంకేమో మంచి పని చేస్తా, ఇంకేమో శ్రీగడతాను నాకు అత్తదా నా అయిపోతే కదా ఏమన్నా. మరి అలాంటి భావన ఉన్నప్పుడు మనకి ఇంకా బాధలు ఎందుకు? ప్రేమతో పైకి పోదాం, ప్రేమతో మన సంఘాన్ని కాపాడుకుందాం, మన అన్నదమ్ములను కాపాడుకుందాం అని చెప్పి మీ అందరికీ బలం చేస్తూ ముగిస్తున్నాను. తీసుకొని మమ్మల్ని కాస్త ఎప్పుడైనా తక్కువ 31 ఉంది అనే ఒక భావన మీ అన్నంలో ఉంచుకొని మాకు ఎల్లవేళ మీ సహాయ సహకారాలు అందించాలని కోరుతూ, మరియు మన నగర అధ్యక్షులు గారు భిక్షకు పోవాలి కాబట్టి దయచేసి ఇప్పుడు నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తూ అన్నగారిని మాట్లాడాల్సిందిగా మన వెంకటేశ్వర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కడప సంఘ సభ్యులందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, ముందుగా 2వసారి ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి గౌరవనీయులు జంగం నాగభూషణ గారికి చిన్న మా నగర సంఘం తరఫున సన్మాన కార్యక్రమం. ఈరోజు 31వ తరఫ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంకి ముఖ్య అతిథిగా వచ్చేసిన జిల్లా అధ్యక్షులు శ్రీ బిజు దత్తాత్రేయ గారు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి పులుగ మన్మల్లు గారు, అలాగే మా యొక్క కార్యవర్గం అయినటువంటి సహాయకర్షి దాసరి గుండయ్య గారు, జనరల్ సెక్రటరీ ఎన్మందుల మురళి గారు, అలాగే మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరేందర్ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి తరఫా అధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ సార్ గారు, పులుగ మన్మల్ గారు, అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ జై మార్కండేయ.
రెండోసారి ఎన్నికైనందుకు వారికి కూడా మా నగర సంఘం తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ మేము మార్కండేయ మందిరం కొట్టగల్లో గత సంవత్సరం నిర్మాణం చేసుకొని ఇప్పుడు పోయిన సంవత్సరం ఒక 18 మంది మాల వేసుకున్నాము. ఇప్పుడు 50 మంది అయినాం. మార్కండేయ మాల వేసుకొని మార్కండేయ నవరాత్రులు అని చెప్పి 9 రోజులు మార్కండేయ దీక్షలో ఉన్నాం ఒక 50 మంది. ఈ కార్యక్రమాన్ని రాబోయే 1వ తారీఖు మార్కండేయ జయంతి ఉంది కాబట్టి మన పద్మశాలి కులస్తుడు మన ఇంటి దైవమైనటువంటి మార్కండేయుని ఆరాధించుకొని ఆ రోజు సాయంత్రము అక్కడ పెద్ద ఎత్తున ఊరేగింపు కార్యక్రమం ఉంటాయి కాబట్టి దయచేసి అందరికీ పేరు పేరున నమస్కరించి చెప్తున్నా. అందరు తప్పకుండా హాజరు కావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మేము గతంలో చెప్పిన విధంగా 2 సంవత్సరాలకు ఎన్నికలు పెడతామన్నాం. మేము అక్టోబర్లో మా కాల పరిమితి అయిపోయింది. మా కాల పరిమితి ముగిసే లోపలనే మా కోశాధికారి గారు మరణించడం జరిగింది. కావున మేము పోయిన నెల నుంచి ఎన్నికలు పెడదామని చెప్పి ఓటర్ లిస్టుల కోసం అడుగుతున్నాము. దాదాపుగా 50 సంఘాలు వచ్చినాయి. ఇంకొక 10 సంఘాలు రావాలా. ఇంకా ఓటర్ లిస్టు ఇంకా 10 సంఘాలు వస్తే ఓటర్ లిస్ట్ కంప్లీట్ అవుతుంది. త్వరలోనే ఐడి పెట్టి ఫిబ్రవరిలో జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఎన్నికలకు మేము మార్చిలో పోదాం అనుకుంటున్నాం. తప్పకుండా మేము రాబోయే మార్చిలో ఎన్నికలు పెట్టాలనుకుంటున్నాం. అది మీకు ముందు తెలియపరుస్తాం. పనిచేసే వారిని ఎన్నుకోండి. మంచిగా మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. 2 సంవత్సరాలు ఏం చెప్పినా ఏం చేసినా అయితే నలుగురు అడగండి చెప్తారు. కాబట్టి మంచివాడిని ఆలోచించి మంచివాడిని ఎన్నుకోండి. తప్పకుండా వాళ్ళు చెప్పిన విధంగా వచ్చే మార్చి లోపల ఎన్నికలు తప్పకుండా జరుగుతాయి. నగర పెద్ద సంఘానికి 2 సంవత్సరాల పాలసీ 2 సంవత్సరాలు గతంలో ఒక 8 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాదు. 2 సంవత్సరాలు అన్నా 2 సంవత్సరాలుగా పెట్టాలి. మాకు 4 నెలలు ఎక్కువైంది. ఇందుకోసం అయితే మాకు అనుకోకుండా మా కోశాధికారికి అనుకోవట్లే ఎక్కువైంది. కాబట్టి వచ్చే నెల జనరల్ బాడీ మీటింగ్ పెట్టి లెక్కలను సమర్పించి తప్పకుండా మార్చి ఎన్నికలు పెడతామని చెప్పి సభాముఖంగా పెద్ద మనసులందరూ తెలియపరుస్తున్నాం. జై మార్కండి. ప్రమాణపత్రం నేను అనగానే మీ పేరు చదువుకోండి, మీ యొక్క రిజర్వేషన్ పోస్ట్ చదువుకోండి. మీ పేరు చదువుతున్నారా? మీ యొక్క హోదా నగర పద్మశాలి సంఘం యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి తల్పాన్ నెంబర్ 31 సేవాభావంతో మనస వాచ కర్మణ నిరంతరం పాటుపడుతూ అంకిత భావంతో నాపై ఉంచిన నమ్మకాన్ని అమ్ము చేయకుండా నా యొక్క కర్తవ్యాన్ని సందీపన్న జై మార్కండేయ.
మార్కండేయ భవానీ శంకర ఆలయం, జన్మభూమి రోడ్, గౌతమ్ నగర్, తర్పా 31 పద్మశాలి సంఘం నూతన ప్రమాణ స్వీకారోత్సవం ఈరోజు జరిగింది. దానికి నగర యంత్రాంగం, జిల్లా యంత్రాంగం, తర్వాత నీలకంఠేశ్వర కర్పాల అధ్యక్షులు, కార్యవర్గాలు అందరూ ప్రతి ఒక్కరూ మా ప్రమాణ స్వీకారానికి వచ్చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వరకు తర్పా 31 పద్మశాలి సంఘంలో ఇటు దేవాలయం ఇటు సంఘం అభివృద్ధి కోసము మా కమిటీ పాటుపడింది. ఇప్పుడు కూడా అదే కమిటీ ఉంది. మళ్ళీ అలాగే మంచి కార్యక్రమాలు చేసి ఇంకా అభివృద్ధి చేయాలని మా సంకల్పం ఉంది. మా నిధుల కొరత వల్ల మేము ఇంకా చేయలేకపోతున్నాము. సాధ్యమైనంత వరకు కొన్ని చేయాల్సిన పనులు ఉన్నాయి. ఈసారి కూడా మాకు ఈ 2 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. ఈ 2 సంవత్సరాల లోపల మా చేయాల్సినటువంటి ఏవైతే పనులు ఉన్నాయో పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాం. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఏ కార్యవర్గమైనా కానీ, అంటే పాత వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ ఎవరైనా కానీ మాకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. మా తర్పా 31 లోపల అలాంటి భావన లేదని నేను అనుకుంటున్నాను. అలాంటి ఏమైనా ఉంటే మనసులో పెట్టుకోవద్దని చెప్పేసి వాళ్ళకు కూడా విన్నవిస్తున్నాను. ఈరోజు కొంతమంది వచ్చారు, ఇంకా రావాల్సినటువంటి చాలామంది కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు. కానీ ఈరోజు జరిగినటువంటి కార్యక్రమము ఇంత దిగ్విజయంగా జరిగింది. మేము పెద్దలను కూడా గౌరవిస్తూ నగర సంఘంని, జిల్లా సంఘంని, తర్వాత తర్పా సంఘాలతో కూడా ఏ కార్యక్రమాలైనా పాల్గొంటూ వాళ్ళ యొక్క అభినందనలు మేము స్వీకరిస్తాం. మా నుంచి ఏవైనా పొరపాట్లు జరిగితే వాటన్నిటిని క్షమించాలని వాళ్ళకు విన్నవించడం జరిగింది. తర్వాత ఈరోజు జరిగేటువంటి కార్యక్రమంలో భోజన సదుపాయాలు కూడా పెట్టాము. భోజనాల కార్యక్రమాలు కూడా అవుతున్నాయి. ఈ గుడి యొక్క అభివృద్ధి కోసం ముఖ్యంగా చేయాల్సిన పనులే ఉన్నాయి. ఆ పనులు కంప్లీట్ చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై మార్క.